ప్రత్యేకించి స్వామివారి యొక్క మూడవ స్వామివారి నాడు విశేషం ఏమిటయ్యా అంటే కేదారేశ్వర స్వామి వ్రతాలు ఇత్యాదివన్నీ కూడా నోములు ఇవన్నీ కూడా పరిపూర్ణం చేసుకుని పౌర్ణమి అనంతరము వచ్చేటువంటి మూడవ స్వామివారి నాడు స్వామివారి యొక్క దర్శనం చేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. శివపురాణం రాయడం జరిగింది. కావున ప్రత్యేకించి ఈ యొక్క మూడవ వారానికి ఎంత ప్రాశస్త్యం ఏర్పడుతుంది. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున మూడవ సోమవారం నాడు చాలా విశేషంగా భక్తులందరూ కూడా తెల్లవారు 4 గంటల నుంచి స్వామి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా దేవస్థానం వారు అటు లోకల్ నాయకులందరూ కూడా సహకరించి భక్తులెవరికి కూడా ఇబ్బంది కలగకుండా స్వామివారి దర్శనం చేయిస్తున్నారు. ప్రత్యేకించి ఒక సోమవారం నాడు ఎవరైతే పంచామృతాలతో అభిషేకం చేసుకుంటారో వారికి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పి హితోక్తి శాస్త్రోక్తి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క భక్తులు కూడా మన రామలింగేశ్వర స్వామి టెంపుల్ దేవస్థానంలోకి విచ్చేసి స్వామి దర్శనం చేసుకుని అందరూ కూడా ఆనందిస్తారని, అదేవిధంగా ఈ నెల 18వ తారీఖున విశేషంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. కావున ఇత్యాది కార్యక్రమాన్నింటిలో కూడా భక్తులందరూ ఏర్పాటు చేసి పాల్గొని స్వామి విగ్రహానికి పాత్రత మరి ఆ గుండె దగ్గర వచ్చాను. మా స్వాములు దర్శనం చేసుకుంటే ముందు నడవాలి. స్వాములు దర్శనం చేసుకుంటే ముందు నడవాలి. మా దర్శనం చేసుకుంటే ముందు నడవాలి. మా కొద్ది దగ్గర కొద్ది సైడ్కి వెళ్ళి వారం మంచి విశిష్టత చేస్తున్నారు. సార్ గారు